చిన్నప్పుడు మనం చదవకపోతేనో ఆర్ జాబ్ రాకపోతే ఆర్ ఇంకేదైనా విషయం మన పేరెంట్స్‌కి నచ్చింది చేయకపోతే యూజువల్‌గా కంపేర్ చేసేవాళ్ళు. ఆల్‌దో వాళ్ళు మోటివేట్ చేయటానికి చేసినా మనకస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ వల్ల మనకి తెలియకుండా మన లైఫ్‌ని వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకొని మనకి తెలియని ఒక డిస్సాటిస్ఫైడ్ ఆర్ డిప్రెస్డ్ మోడ్‌లోకి వెళ్తున్నాము. ఎవ్రీ టైం కాదు, కానీ ఏదో ఒక టైంలో కంపేర్ చేసుకొని ఉంటాము. మనలో చాలా మంది హెల్తీగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ వేరియస్ సిచ్యువేషన్స్ వల్ల అది ఫుల్‌ఫిల్ చేయలేకపోవచ్చు. I don't want anyone to feel bad about themselves if they are not able to achieve their fitness goals. I have my own struggles andi, especially women body goes through a lot of changes as she ages. Neenu fitness videos post chestunnanu. Does that mean I love working out every day? No. Do I push myself? Yes. Am I able to manage everything? No. Do I feel guilty? Yes. And there are tons of other things that are hidden behind my videos. My main idea to post these videos is to stay accountable and to motivate others, especially women, to take out time for themselves and prioritize health. I will share my feelings as realistic as possible అండి. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫిట్నెస్ మీద ఏదైనా క్వశ్చన్ ఉంది, నేను ఎలా స్టార్ట్ చేశాను నేను ఎలా హ్యాండిల్ చేశాను అని ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు షేర్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.